డాక్టర్ గురు రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చర్ల ఆటోనమస్. నా పేరు ఎంఆర్ఎల్ బిఎస్సీ బీజెడ్సీ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం చదువుతున్నాను. నా టీమ్ మెంబర్స్ పద్మ, భవాని, మానస, బిందు. అయితే ఈ జిజ్ఞాస ప్రాజెక్టులో మాకు ఇచ్చిన అంశం మొక్కలు కవితా ప్రక్రియ ఒక పరిశీలన. విషయాలు కలిసిపోయే మరికొన్ని కాలంతో పాటు నిలిచిపోయాయి. అందులో రూపాయలు, గజల్స్, నాణ్యులు, మణిపూసలు, పంచపాదలు, శ్రీకాళులు అనేక ప్రక్రియలతో పనివేసుకుంది. ఆధునిక కవిత్వం ఇప్పుడు బలంగా కొత్త ప్రయోగంతో పాల్గొన్న మొక్కలు అధునాతన నూతన వచన కవితా ప్రక్రియ పురుడు పోస్తుంది. అనతి కాలంలో 2 తెలుగు రాష్ట్రాలలో యువకుల నుండి ప్రస్తుతం సీనియర్ కవుల వరకు రచన ప్రక్రియ పూర్తి చేశారు. అందులో 40 పుస్తకాలు ముద్రణ ముక్తి పడ్డాయి. 20 పుస్తకాలు ముద్రలో ఉన్నాయి. మొక్కల కవితా ప్రక్రియ ఆధునిక డాక్టర్ బీపల్లి శ్రీకాంత్. అందులో లక్ష్యాల విషయం మౌనంలో వెలిసిన సాహిత్య అవగాహన పెంచుకుంటారు. వివిధ సాహిత్య ప్రక్రియలపై అధ్యయనం చేస్తారు. వివిధ ప్రక్రియలను సేకరిస్తారు. అందులో ఉద్దేశంగా చూసుకున్నట్లయితే మౌన కాలంలో సాహిత్యంపై, సంస్కృతులపై గౌరవాన్ని పెంచుకుంటారు. అలాగే వివిధ సాహిత్య ప్రక్రియల లక్షణాలను పూర్తి అధ్యయనం చేస్తారు. తదుపరి అంశము పద్మ వివరిస్తుంది. మొగ్గల ప్రక్రియ యాదృచ్ఛికంగానే సెప్టెంబర్ 2017 సంవత్సరంలో ఆరంభించారు. దీనికి ప్రధాన ఆధారుడు డాక్టర్ బీపల్లి శ్రీకాంత్ గారు. కవితా ప్రక్రియలైన నాణ్యులు, నాన్నలు, రూపాయలు వంటివి రాసేటప్పుడు నీవే ఎందుకు ఒక కవితా ప్రక్రియను రాయకూడదని తన గురువు అయిన ఆచార్య మసన చిన్నపల్లి తెలియజేసినప్పుడు ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత 6 నెలలు గడవక ముందే ఈయన నూతన ప్రక్రియను ప్రారంభించాలని దానికి మరొక వ్యక్తి కారణమని ఆయనే బోల యాదయ్య గారని డాక్టర్ బీపల్లి శ్రీకాంత్ గారు తెలియజేశారు. మొగ్గల యొక్క ప్రధాన లక్షణాలు చూసుకున్నట్లయితే మొగ్గలు ప్రధానంగా 3 పాదాలలో ఉంటాయి. వీటిలో ఎలాంటి అక్షర నియమం కానీ ఛందస్సు కానీ ఉండదు. ఇది 3 పాదాల్లో ఉన్నప్పటికీ వీటిలో క్షుణ్ణత, సరళత, గాఢతను కలిగి ఉంటుంది. 3 పాదాలలో మొదటి పాదాన్ని కొనసాగింపుగా రెండవ పాదం ఉంటుందంటే మొదటి పాదానికి ఎలాంటి అర్థం ఉండదు. ఇది 3 పాదాలలో ఉన్నప్పటికీ మొదటి 2 పాదాలు సరళంగాను, భావయుక్తంగాను, అర్థవంతంగాను ఉండి 3వ పాదాన్ని బలపరుస్తూ ఉంటాయి. తదుపరి అంశం భవాని కొనసాగిస్తుంది. సామాజిక మొగ్గలు. సమాజంలోని ఎన్నో సమస్యలను పుస్తకాలను మొగ్గలుగా రాశారు. సుఖం, దుఃఖం, బాధ, ఏడబాటు, పడి నుండి దాకా ఎన్నో మాన్యమాన్య దృశ్యాలను ఈ కవులు ఇలా రాశారు. బోల యాదయ్య గారు రైతు గురించి ఎంతో గొప్పగా ఆయన మొగ్గలలో తెలియజేశారు. నాగలి గుంటిపై నడిస్తేనే పొలంలో గింజలు కలంలో నిండుతాయి. నాగలి విశ్వజనుల అన్నదాత. అంటే ప్రపంచానికి బుక్కెడు బువ్వ పెట్టేది అన్నదాతనే. అంతరిక్షంలోకి వెళ్ళిన టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన అన్నం, ఆహారం పండించేది రైతులే కాబట్టి వాళ్ళ గురించి ఎంతో గొప్పగా బోల యాదయ్య గారు తన మొగ్గలో వివరించారు. తదుపరి అంశాన్ని మనసు. భావ కవిత్వంలోని మనసులోని భావాలను, ప్రకృతిలోని రమణీయతను కన్నెకిం పైన దృశ్యాలను అక్షరీకరిస్తారు. ప్రియుడు, ప్రియురాలి వివాహ వేదన కోసం ఒకరి కోసం ఒకరు ఎదురు చూసే ఎదురు చూపులు, నిరీక్షికలను, రాయకోడు, గురజాడ, కృష్ణశాస్త్రి, విశ్వనాథ నాయిని మొదలగు వారు భావ కవిత్వం రాసినప్పటికీ ప్రణయ కవిత్వం రాసిన ప్రముఖులలో కృష్ణశాస్త్రిని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మొగ్గల ప్రక్రియలో ప్రేమ అంశం మీద 12 పుస్తకాలు ఒకేసారి ఒకే వేదిక మీద ఆవిష్కరించబడ్డాయి. డాక్టర్ బీపల్లి ప్రేమ మొగ్గలు కవితా సంపుటి నుండి ఒక ప్రేమ మొగ్గను పరిశీలిద్దాం. నా హృదయ తంత్రులను నువ్వు మీటుతున్నప్పుడల్లా గుండెలో కోటి భాగాలు ప్రేమ స్వరాలను వినిపిస్తుంటాయి. ప్రేమ అంటే హృదయాంతరాలలో పలికేది చిరు సవ్వడి. ప్రేమ అంటే ఎప్పుడు రెండు హృదయాలలో కొలువు తీరే కోటి కాంతుల దీపమని ఎదసవ్వడిని వినిపిస్తున్నాడు డాక్టర్ బీపల్లి శ్రీకాంత్. ప్రేమ మొగ్గలు తాటితో ప్రేమలోని రమణీయతను, ప్రకృతిలోని సజీవ దృశ్యాలను. తదుపరి అంశం బిందు కొనసాగిస్తుంది. వృత్తి మొగ్గలు. సాహిత్యం ఎందరో జీవితాలను ఆవిష్కృతం చేస్తుంది. చారిత్రక సత్యాలను ఎత్తి చెబుతుంది. మనుషుల మనుగడను, వాళ్ళ జీవన విధానాలను వివరిస్తుంది. మనుషులు ఆదిమానవుల కాలం నుండి నేటి వరకు వారి జీవన విధానాన్ని సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందక ముందు ఉన్న తరానికి, నేడు అభివృద్ధి చెందిన తరానికి మధ్య చాలా తేడా ఉంది. ఆనాటి జీవన వ్యవస్థలో ఉన్న వృత్తులు ఈనాడు ప్రపంచీకరణలో భాగంగామై నాశనమయ్యాయి. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు వచ్చాయి. నాణీలు, మణిపూసలు, పంచపదులు, రెక్కలు వంటి ప్రక్రియలతో పాటు మొగ్గలు కూడా వచ్చాయి. ఈ ప్రక్రియ వచ్చిన అనతి కాలంలోనే 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక సంకలనాలు, సంపుటాలు వెలువడ్డాయి. మొగ్గలు ప్రక్రియ చాలా తేలికగా ఉండడం కూడా మరొక కారణం. ఈ
ప్రక్రియ తేలికగా ఉండడం చేత ప్రజల్లోకి సులభంగా చేరుతుంది. ఇంతటితో మొగ్గలు కవిత ప్రక్రియ సమాప్తం. ధన్యవాదాలు.